హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఏంటంటే నేను మార్నింగే లేచాను, గుడికెళ్ళి వచ్చాను. కానీ నేను నైట్ వ్లాగ్ ఇది ఒక వీడియో షూట్ చేసి పెట్టుకున్నాను. దాల్ సెర్లెక్ కోసం అయితే నేను కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, కాజు, బాదం, పల్లీలు, బియ్యం అయితే తీసుకున్నాను. ఇంకైతే టైం అవదనేసి ఇవన్నీ తీసేసుకొని ఫ్రై చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసుకొని తీసేసుకున్నాను. లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ చేయకూడదు, టేస్ట్ అయితే బాగోదు అనేసి లైట్గా చేశాను. రాగులు, గోధుమలు అయితే లేవు, పిండి అయితే ఉందనేసి ఫ్రై చేసుకొని తీసుకున్నాను. ఇంకా వాము, జీలకర్ర ఇవన్నీ అయితే మిక్స్ చేసి నైట్ అయితే పెట్టేసుకున్నాను. మార్నింగ్ అయితే మిక్సీ పట్టాను. మా నాన్నమ్మ అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. షి కూడా లేచిపోయాడు. అయితే ఎప్పుడు 3 years అయింది మ్యారేజ్ అయ్యి, బట్ ఎంత టైం వరకు ఉడుము రోజు వస్తుంది. మూంగీస అంటారు, ఉడుము అంటారు, నాకు తెలియదు. ఇది ఎవ్రీడే వస్తుంది. మంచిది అంటారు చూస్తే, మంచిదే చూస్తే. ఏ పనికి వెళ్ళిన పని అయితే అవుతుంది. అలా చూస్తూనే ఉంది. భయం వేసింది అట్లా చూస్తుందో, ఎందుకని చెప్పు ఉందో కూడా తెలియదు. ఎప్పుడు ఇంతసేపు అయితే ఉండదు, ఒక దగ్గర ఉంది. మేబీ ఎండ కోసం ఉందో చలేస్తుందని కూడా తెలియదు. అట్లనే అలాగ చాలాసేపు ఉంది. మా జస్సు అయితే పాటలు అయితే పాడుతున్నాడు. చెట్టు కూడా పీకేస్తాడంట. జస్సు చెట్లు పీకుతున్నావు, పెంకి పనులు అన్నీ చేస్తాడు. పక్కింటి వాళ్ళు పిలుస్తున్నారు కదా, మీదకైతే చూస్తున్నాడు. పక్కింటి వాళ్ళు పిలుస్తున్నారు అనేసి చాలా పెంకి చేస్తాడు. టిఫిన్ కోసమని ఉప్మా చేస్తున్నాను. ఇంకా గోబీ, ఆలు, క్యారెట్ కర్రీ. ఆనియన్స్ తినము, వెల్లుల్లి తినము, 2 months బంద్ కాబట్టి టమాటాతోనే గ్రేవీ చేసుకుంటున్నాము అన్నమాట. ఇప్పుడైతే గుడికి అయితే వెళ్దామని బయలుదేరుతున్నాము. మా జస్సుది నాదైతే గుడికి వెళ్తాము. ఫ్రెష్ అప్ చేయించాలి మా ఆలిస్య. ఇంకా ఒళ్ళు అయితే తుడిచేస్తాను. ఇవన్నీ చూసారా ఎట్లా పడేసాడు చూడండి, చాలా అల్లరి చేస్తాడు. అయితే మేమైతే బయలుదేరిపోయాము. ఇది చివరినే కాబట్టి ఎప్పుడు వెళ్ళినా అవుద్ది, మన ఇష్టమే. అలానే 10 o'clockకి 11 o'clockలోనే వెళ్తాము, అంత లేట్గా కూడా వెళ్ళము. సో గుడికి అయితే వచ్చేసాము. మా జస్సు ఒకప్పుడైతే 1 week అయింది, ఇప్పుడు వచ్చి 15 days అవుద్ది. శాంతిగా కూర్చుండేవాడు. ఇప్పుడు బంగారేసి అన్ని లాగిస్తానంటాడు. ఇక్కడైతే దండం పెట్టండి, దండం ఎంత క్యూట్గా పెడుతున్నాడు చూడండి, చాలా క్యూట్గా ఉన్నాడు. అమ్మ జోక్ చేసి ఏంటి ఎంత బాగా జోక్ చేస్తున్నాడు మా జస్సు. మంచి పిల్లడు. చూడండి ఎట్లా అవుతున్నాడు, ఎట్లా వెళ్తున్నాడు చూడండి, చాలా అల్లరి చేస్తాడు. ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము. నాకైతే చాలా ఆకలి వేస్తుంది. టైం అయితే 10 అయింది. బాబుకు పాలు ఇచ్చేసాను. నేనైతే ఉప్మా కర్రీ వేసుకొని తినేసాను. నేను తింటున్నాను, వాడమలు తింటాడంట. కొంచెం కారంగా ఉంది ఉప్మా, ఆయన పెట్టేయాలంట తనకి. తినేది తక్కువ, గోల ఎక్కువ అంటారు దీనికి. ఎట్లా చూస్తున్నాడు. మిక్సీ పట్టేశాను, సెర్లెక్ అయితే మిక్సీ పట్టేశాను. నా బాబు అయితే పడుకున్నాడు. నేను వంట వండాలి. అక్కడ దొండకాయ కర్రీ, అది మాత్రం ఆనియన్ ఏంటలేదు కాబట్టి టొమాటో మసాలా పెట్టేసి వండేసాను. టొమాటోతోనే మసాలా వేసి వండేసాను అనమాట. అంతకు నీట్గా క్లీన్ చేయాలి, బట్టలు ఉతకాలి. నా బాబు లేచేలాగా ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి. అంటే వాడు ఒక 2 hours పడుకోవాలి, బట్ వాడు పడుకోడు. ఏదో ఎండలో పెట్టాను. అప్పుడే చీమలు అయితే పట్టిస్తున్నాను, తీసేస్తాను అనమాట. నేనైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను. ఇంకా ఇంట్లోయితే చాలా పని ఉంది. నా బాబు అయితే పడుకున్నాడు. కుకింగ్ అయితే చేస్తాను. ఇవాళ కర్రీ వచ్చి దొండకాయ, టమాటా కర్రీ. 2 months ఆనియన్స్, వెల్లుల్లి తిన్నాను, అందుకని కర్రీలో ఉంది. నీరు అయిపోయింది. నీరుగా ముద్దగా అయితే లేదు. కాజు పేస్ట్ ఏమి వేయలేదు, ఓన్లీ టమాటాలు, మసాలాస్ వేసి అన్నీ అయితే ఉతికేసి ఆరబెట్టేశాను. ఇప్పుడైతే ఈ బాక్స్లో మనము మిక్సీ పట్టినది వేస్తామా. మనకి ఎయిర్ వెళ్ళుకుంటా అంటే మనకు ఒక 2 months కదా, 1 month అయితే 1 month వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. బట్ అన్ని డేస్ అయినా టేస్ట్ బాగోదు. 15 daysకి ఒకసారి అయితే టేస్ట్ బాగుంటుంది.
ఇక్కడైతే నేను సెర్లకైతే బాబు కోసం ప్రిపేర్ చేసేసాను. అప్పట్లోనే నా బాబు అయితే లేచిపోయాడు. ఈ ఫుడ్ అయితే ఇప్పుడే ప్రిపేర్ చేశాను. అంతట్లోనే మా చిన్నోడు లేచాడు. నిద్ర ఇంకా వద్దు. చిన్న హాయ్ చేసి ఉప్పుతావు చిన్నమ్మ చూసాడు చేసు. హాయ్ ఏటమ్మా తగో పప్ప గ్లాసెస్ లాగా గ్లాసెస్ ఇప్పుడు ఎత్తాడా వీడు ఆనుకోవాలి తగ్గ జోనా పొడి देखे अभी జాంచేసి కొరిచి జాంచున్నా. నా బాబుకి అయితే ఫుడ్ అయితే తినిపిస్తున్నాను చూడండి. వేసి పుర చెయ్యి ఎలా చేస్తున్నా నాన్న బుల్బుల్లి ఒప్పారు నానా యశు బాగాలేదు ఇది కూడా మొత్తంతో చేయట్టుక వేడేమది. నా బాబు అయితే ఫుడ్ తినేసాడు. ఇప్పుడు నాకు డిస్టర్బ్ చేస్తాడు మా జేషు కదా. నాకు బిజార్ చేస్తున్నావు జేషు తెలుసా. బుల్బుల్ వెళ్దాం జేషి వెళ్దాం పాట ఒకటి పాడు. లంచ్ అయితే చేసేస్తున్నాను నేను. నేను 2 జడలు వేసుకున్నాను. నా స్కూల్ డేస్ అయితే నాకు గుర్తొస్తుంది. ఎంతైనా స్కూల్ డేస్ ఈజ్ బెస్ట్ డేస్ లైఫ్లో. మర్చిపోలేని రోజులు అంటే స్కూల్ డేసే. అది స్కూల్ వదిలేసాక తెలిసింది. స్కూల్ చదివేటప్పుడు మేడం ఎంత చెప్పినా మనకు అర్థం కాదు. జస్సు చూసావా చూడు 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 జస్సు నేను 2 జడలు వేసుకున్నాను చూసావా. జస్సు చూడు యశమ్మా గది గది చూడు 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 ఇదిగా 2 జడలు వేసుకో. జైసు చూసావా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటాను. అందరం ఆల్మోస్ట్ 2 జడలు వేసుకునేవారు. ఐ మిస్ మై ఫ్రెండ్స్, మై టీచర్, మై క్లాస్ రూమ్. 10th క్లాస్ చాలా ఎమోషనల్ అనమాట. ఫేర్వెల్ పార్టీ రోజైతే చాలా ఎమోషనల్. బట్ అప్పుడు తెలియలేదు అదే లాస్ట్ కదా, మరి ఎప్పుడు మన స్కూల్కి వెళ్ళలేము. నిజమే ఆ రోజులే బాగుండేవి. మరీ రావు గోల్డెన్ డేస్. మరి లైఫ్లో ఎప్పటికీ రావు. కాలేజ్కి వెళ్ళినా అంత హ్యాపీ అనిపించలేదు. స్కూల్ వదిలేసేటప్పుడు చాలా బాధ వేసింది. కానీ ముందుకు వెళ్ళాలంటే కొన్ని వదులుకోవాలి. యశు నీ జుత్తు మొత్తం పీకేశాడు చూడండి ఎట్లా చేసాడు జుత్తు. ఇప్పుడు నన్ను కోరికొస్తారంట. ఓ చూస్తూ ఓహో ఏట్రా. ఇప్పుడైతే నైట్ చామిన్ చేద్దామని కోబీ టమాటాతోని చామిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ తినం కాబట్టి చాలా బాగా వచ్చింది. మాత్రం టేస్ట్ అయితే బాగుంది. మసాలాలన్నీ వేస్తే చాలా బాగుంది. డైరెక్ట్ ఇవన్నీ వేస్తుంది బట్ నా దగ్గర అయితే లేదు. ఇవే ఉన్నాయి కాబట్టి దీంతోనే కానించేద్దాం ఫుడ్. మా జస్సు మధ్యన వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది చామిన్. సరదాలు ఇప్పుడు మా జస్సు అయితే నాకు డిస్టర్బ్ చేస్తున్నాడు. మా జస్సు లేదా డిస్టర్బ్ చేయట్లేదా ముందు చేయట్లేదా. చిన్ని బంగారు కొండ బుచ్చి 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 యశు యశు చూడు 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 యశు జస్సు 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 చదువుతుంటే మా బాబు అయితే అన్ని లాగుతున్నాడు చూడండి. అన్నీ లాగేశాడు. ఇక్కడ అదంతా లాగేశాడు. రిషు దుష్ట అవుతున్నావమ్మా నువ్వు.
అవుతున్నావా? చూడండి చూడండి, లాగుతాడు మళ్ళీ. దుష్ట అవుతున్నా చిన్నడా? అవుతున్నారా మీరు? దుష్ట అవ్వట్లేదా? మార్నింగ్ నుంచి టైం అయితే లేదు, నైట్ అయితే 10 అయింది. కొంచెం ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యాను, డిన్నర్ చేశాను. నా బాబు అయితే వాళ్ళ పప్పా దగ్గర అయితే ఆడుకుంటున్నాడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హరే కృష్ణ హరే కృష్ణ. బాయ్ చేసి బాయ్ చెప్పు. చెప్పమ్మా బాయ్ చేసి. బాయ్ బాయ్.